వారి దేవస్థానం ఒకటి. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అత్యంత పురాతనమైన తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో క్షీరతీర్థం అని ఉంది. దాన్నే పాలబావి అంటారు. ఈ పాలబావి మహాసాత్వి అయినటువంటి శ్రీ మహావిష్ణువు భక్తురాలు సాసోల చిన్నమ్మ గారు తన భక్తికి నిదర్శనంగా రాత్రికి రాత్రి ఇంతటి తీర్థాన్ని తవ్వించిందని చెప్పి మన పురాణాలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా దీనికి క్షీరతీర్థం అని రావడానికి ప్రధాన కారణం ఏమంటే, క్షీరకేతుడు అనే ఒక మహారాజు తనకు సంతానం లేని కారణంగా ఈ తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అతనికి సంతానం కలిగిందని, దాని కారణంగానే దీనికి క్షీరతీర్థమని పేరు కూడా వచ్చిందని మాకు పెద్దలు చెప్తున్నారు. అటువంటి ఎంతో పుణ్యమైన తీర్థం నేడు రోడ్డు విస్తరణలో భాగంగా వెళ్ళిపోతుంది అని చెప్తున్న సందర్భంలో అట్లా గ్రామస్తులు కానీ శ్రీవారి భక్తులు కానీ కదిరి పట్టణ ప్రజలు కానీ చాలా ఆవేదన చెందుతున్నారు. మేము ఏవైతే ఈ ఆలయ అధికారులు ఉన్నారో వాళ్ళకి మేము తెలియజేసుకున్నది ఒకటే, ఏవైనా ఇటువంటి పురాతన కట్టడాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ క్రమంలోనే ఇవైతే రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయో ఒక రూట్ మ్యాప్ అలైన్మెంట్ కొద్దిగా మార్పు చేర్పులు చేసుకొని ఇటువంటి తీర్థాన్ని కాపాడితే ఇట్లా ప్రజలు కానీ ఇట్లా గ్రామస్తులు కానీ శ్రీవారి దర్శనం కోసం వచ్చే కర్ణాటక భక్తులు కానీ సంతోషిస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ క్షీరతీర్థాన్ని కాపాడుకోవాలంటే ఈ క్షీరతీర్థానికి చుట్టూ ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేసి రాబోయే భవిష్యత్ తరాలకు ఇటువంటి పుణ్యతీర్థం గురించి తెలియజేస్తే మరీ మంచిదని మేము తెలియజేసుకుంటున్నాం.